హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. అరవింద్ అనే యువకుడిపైన కత్తులతోటి దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. అరవింద్ అనే యువకుడిపైన కత్తులతోటి దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం. అరవింద్ అనే యువకుడిపై కత్తులతోటి దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లో అందిస్తారు. మధు, జరిగినటువంటి ఇదేదైతే ఇన్సిడెంట్ మర్డర్ కి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే రంగంలో దిగారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మాత్రం ఏదైతే మర్డర్ జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా పక్కా డ్రీమ్ ప్లాన్ ప్రకారమే జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే రంగంలోకి దిగినటువంటి పోలీసులు విచారణ అయితే మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఒకటి గమనించాల్సినటువంటి విషయం, పాతబస్తీ కామట్టిపుర పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ పరిధిలో దేవీబాగ్ లో హత్య అయితే నమోదు చేసింది. అరవింద్ అనేటటువంటి వ్యక్తి పైన గ్లామర్ బైక్ ఒక బైక్ లో వచ్చినటువంటి 2176 లో యూత్ బౌలి నుంచి అటువైపు వస్తున్నటువంటి గూడా కిషన్ బాగ్ వరకు తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అరవింద్ బైక్ ఆపి ఆ తర్వాత అతని మీద విచక్షణ రహితంగా అయితే దాడి చేశారు. సమాచారం అందుకున్నటువంటి కామట్పుర పోలీసులు చార్మినార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ మొత్తం అంతా టీం అంతా కూడా రంగంలోకి దిగారు. ఎవరు చేశారు ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే మొదలుపెట్టడం జరిగింది. రైట్ నౌ చూసుకుంటే మాత్రము మృతదేహాన్ని పోస్టుమార్టం అయితే తరలించడం జరిగింది. ఇక్కడ ఒకటి అరవింద్ అనేటటువంటి వ్యక్తి ఏదైతున్నారో ఇతను వస్తున్నటువంటి విషయాన్ని ముందుగానే గమనించారు, రెక్కి నిర్వహించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా కూడా అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటి అనేది ఒక ప్లాన్ పై హత్య చేయడం జరిగింది. నిందితులు ఎవరు అనే దానికి సంబంధించి ప్రస్తుతం కామట్పుర పోలీసులు అయితే రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు.